వాన వెలిసిన వారానికి జగన్ సాధించిందేంటి? తడిచిన పొలాలు ఎండిపోయాయి. రైతులు ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం. జగన్ ఇచ్చిన భరోసా ఏంటి? మొందా తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు అటు ప్రభుత్వం గాని ఇటు ప్రతిపక్షం గాని ఎలాంటి భరోసా ఇవ్వడం లేదనేది బీసీవై పార్టీ ప్రధాన ఆక్షేపణ. నిజానికి రాష్ట్రంలోని ప్రజా సమస్యలు ప్రతిపక్షం వాయిస్ ద్వారానే వినిపించాలి. ఆ పని చేయడంలో బీసీవై పార్టీ సక్సెస్ అయినంతగా ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకుంటున్న వైసీపీకి చేతకావడం లేదు. వర్షం వెలిసిన వారానికి వచ్చిన జగన్ చేసిందేంటి? వరద పోయి బురద కూడా ఎండిపోయింది. బెంగళూరు నుంచి రావడానికి వారం రోజులు పట్టింది. అది కూడా తాడేపల్లికి అతి దగ్గరగా ఉన్న ప్రాంతాన్ని మాత్రమే ఎంచుకున్నారు. ఒంటికి చెమట పట్టకుండా ఎక్కువ దూరం ప్రయాణం చేయకుండా అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. సరే, ఇంతకీ రైతులకు ఎలాంటి భరోసా ఇచ్చారు? తాను ఉన్నప్పుడు బీమా ఇచ్చానన్నారు జగన్. అసలు వైఎస్ జగన్ హయాంలో బీమా డబ్బులే కట్టలేదని పార్లమెంట్లో కేంద్రం చెప్పింది. ఇక ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చానన్నారు. అవి అందుకున్న రైతులెవరో తెలియదు కానీ అప్పట్లో వాలంటీర్లే దోచేశారు. ఇక ధరల స్థిరీకరణ నిధి కోసం 3,000 కోట్లు కేటాయించారట. పేపర్లలో కనిపించింది కానీ బయటకు ఒక్క రూపాయి రాలేదు. సరే, ఇంతకీ కొత్తగా ఇచ్చిన భరోసా ఏంటి? రైతులకు న్యాయం చేయకపోతే పోరాటం చేస్తానన్నారు. ఇంతకీ ఎలాంటి న్యాయం చేయాలట అంటే ఏమో జగన్ ఆ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే ఓ వ్యాలిడ్ పాయింట్ అడిగారు. ఒక్క రోజులోనే పంట నష్టం అంచనా ఎలా వేశారు అని. ప్రభుత్వం ఏదో తూతూ మంత్రంగా నష్టం అంచనాలు కట్టింది. మరి వైసీపీ కూడా తుఫాను వెలిసిన గంటల్లోనే రాష్ట్రంలో 15 లక్షల ఎకరాల్లో నష్టం జరిగిందని ఎలా చెప్పింది? 11 లక్షల ఎకరాల్లో వరికి నష్టం జరిగిందని ఎలా అంచనా వేసింది? ఆ పార్టీకి ఏదైనా వ్యవస్థ ఉందా? సో ఇక్కడ ప్రభుత్వం ప్రతిపక్షం రెండూ మోసం చేస్తున్నవే. తుఫాను పోయి వారం దాటింది కాబట్టి ఇప్పటికైనా పంట నష్టం ఎంతో లెక్కించి రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది బీసీవై పార్టీ. ఇప్పుడు పరిహారం డబ్బులు ఇస్తేనే రైతులు కోలుకునే పరిస్థితి ఉందంటున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్.